My dear students, in BBA 5th semester finance, you have one subject like analysis of investment in financial assets, analysis and investment in financial assets అనమాట. దాంట్లో మనకి స్టాండర్డ్ డివియేషన్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మనకి రిటర్న్స్ అనేవి ఇస్తారమ్మా, తర్వాత ప్రాబబిలిటీస్ కూడా ఇస్తారనమాట. దీని నుంచి మనం స్టాండర్డ్ డివియేషన్ చేయాలంటే యాక్చువల్గా ఒక టేబుల్ మనం చేయాలి ఇక్కడ కదమ్మా. ఆర్ అంటే రిటర్న్ వాళ్ళు ఇచ్చింది ఏమ్మా, పి అంటే ప్రాబబిలిటీ అనమాట. ఇన్ ద థర్డ్ కాలం యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఆర్ ఇంటూ పి. అంటే ఈ టోటల్ ఏదైతే ఉందో దీన్ని ఆర్ బార్ అని పిలుస్తారమ్మా, ఆర్ ఇంటూ పి చేసింది, అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. తర్వాత ఆర్ మైనస్ ఆర్ బార్ చేయాలి, తర్వాత ఆర్ మైనస్ ఆర్ బార్ స్క్వేర్ చేయాలి, నెక్స్ట్ ఆర్ మైనస్ ఆర్ బార్ స్క్వేర్ ఇంటూ పి అనమాట. స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆర్ మైనస్ ఆర్ బార్ ఇంటూ పి ఏమ్మా. సో ఇలా మనం చేయొచ్చు. దీని సొల్యూషన్ కూడా మీకు చూపిస్తానమ్మా నేను ఇప్పుడే. ఇక్కడ చేశారు చూడండి అమ్మా స్టూడెంట్స్, మనకి పిల్లలు చక్కగా వేశారు ఏమ్మా. హియర్ యూ కెన్ సీ అమ్మా, ఆర్ పి వాళ్ళు ఇచ్చారు, ఇది బార్ అనమాట, ఇది ఆర్ మైనస్ ఆర్ బార్, ఆర్ మైనస్ ఇలా చేసి స్టాండర్డ్ డివియేషన్ చేయండి అమ్మా. అంటే ఒకవేళ రెండు ఇన్వెస్ట్మెంట్స్ మనం కన్సిడర్ చేయాలంటే కూడా దేనికి స్టాండర్డ్ డివియేషన్ తక్కువ ఉందో దాన్ని మనం కొనమని చెప్పాలన్నమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. లెర్నింగ్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ when probabilities are given.